అమరావతి మొదటి విడతలో భూములు ఇచ్చినటువంటి రైతుల తాలూకా వారిని అట్లాగే ఇప్పుడు మరొక 7 గ్రామాలలో తీసుకోవాలని అనుకుంటా ఉన్నటువంటి 16,000 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులలోంచి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే నేను కొద్ది విషయాలు మాత్రం మనం చేద్దాం అనుకుంటున్నా. ఇంకా అనుభవజ్ఞులైనటువంటి మన తులసిరెడ్డి గారు, రామచంద్ర గారు, బాబురావు గారు ఇప్పుడు కాదు, మాకు మొట్టమొదట ఈ జరీబు భూములు తీసుకోవద్దు, మెట్ట పొలాల్లో తీసుకోండి అని చెప్పి ఉద్యమం చేసినప్పటి నుంచి మాతో పాటు కలిసి ప్రయాణం చేసినటువంటి వారు బాబురావు గారు. వాళ్ళందరూ కూడా చాలా విషయాలు చెప్తారు. నేను క్లుప్తంగా 2-3 విషయాలు మీకు మనవి చేద్దాం అనుకుంటున్నా. అసలు చంద్రబాబు నాయుడు గారు చాలా పర్యాలు అంటూ ఉంటారు, అంతర్జాతీయ స్థాయి ప్రపంచ ప్రఖ్యాత నగరంగా అభివృద్ధి చేయాలి అని. మన కోరికలు ఎన్నో ఉంటాయి, అది ఆచరణలో అవి మాటల్లో చెప్పుకున్నట్టు తేలిగ్గా అవో. అసలు మొట్టమొదట్లో సింగపూర్ సంస్థ వాళ్ళు మాస్టర్ ప్లాన్ తయారు చేసిన దాంట్లోనే చిన్న లోపం ఉంది. వారు 2050 నాటికి అమరావతి జనాభా 35 లక్షలు ఉంటుంది, 15 లక్షల ఉద్యోగాలు కల్పించబడతాయి. ఒక్క అమరావతి రాజధాని నగరంలోని GDP 3 లక్షల కోట్లు ఉంటుంది అనేటటువంటి అంచనాలు రూపొందించారు. ఇది సాధ్యమా అనే విషయం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి కూడా పరిశీలించాల. భారతదేశంలో మొట్టమొదట రూపొందించబడినటువంటి చండీగఢ్, బాగా అభివృద్ధి చెందినటువంటి పంజాబ్, హర్యానా, అట్లాగే చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతానికి 3 రాష్ట్రాలకి రాజధాని చండీగఢ్ 2050లో 40,000 జనాభా ఉంటే 75 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ కూడా 12.5 లక్షలు మాత్రమే ఉంది. అటువంటిది మనకి 35 లక్షల జనాభా అసలు ఎట్లా అవుతారు? ఆ విధంగా సరైనటువంటి ఆలోచన జరగదు.